హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, కష్ట సమయంలో నిజంగా సువర్ణ అవకాశం వచ్చింది. ఎందుకు అంటే ఎలక్షన్ల కోడ్ల వల్ల అసలు జాబ్ నోటిఫికేషన్ చాలా తక్కువ అయిపోయాయండి. సో కానీ జాబ్ ఆస్పిరెంట్స్ మాత్రం మీ పట్టు వదలొద్దు. సో నేనున్నాను, మీకు ఎక్కడ ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా వెంటనే మీ దగ్గర తీసుకొస్తానండి. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ జాబ్స్ ఏంటి అంటే సివిల్ కోర్టులలో మనకు జూనియర్ అసిస్టెంట్ లేదా క్లర్క్ ఏదైనా అంటారనమాట. మనకు 410 ఉద్యోగాల కోసం అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చిందండి. సో మీరు కోర్టుల్లో జాబ్ కొట్టాలి అంటే ఇది మీకు సువర్ణ అవకాశం అని చెప్పచ్చు. 90 మార్కులకి ఎగ్జామ్ పెట్టి అనుభవం కూడా ఏమీ అవసరం లేదు. సో మీకు చూడండి, డిగ్రీ పాస్ అయితే చాలన్నమాట, వీటికి అప్లై చేసుకోవచ్చు. 40,000కు పైగా జీతం అయితే తీసుకోవచ్చు అండి. అస్సలు వదలొద్దు ఈ అవకాశాన్ని, ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి, ఓకేనా. సో మనకు కోర్టుల్లో జాబ్స్ అంటే పర్మనెంట్ జాబ్స్ అన్నమాట. ఇంకా వీడియోలో మనం చాలా క్లియర్గా మాట్లాడుకుందాము. అయితే అంతకంటే ముందుగా మీ అందరికీ నేను అడిగేది ఏంటి అంటే మీరు వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా మీరు వీడియోస్ని లైక్ చేస్తే మాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ చేయడానికి. సో తప్పకుండా లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, బాగా గమనించండి, బాగా వినండి. ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకు 90 మార్కులకు ఉంటుందండి. 2 గంటల సమయం అయితే ఇస్తారు. సో చూడండి, మనకి ఈ 2 గంటల సమయం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ జాబ్ కొట్టడానికి. సో ఇందులో మనం మంచి మార్క్స్ సంపాదించినట్లయితే ఒక జాబ్ మీదే అండి. 410 పోస్టులు అయితే ఉన్నాయి. సో మనకు ఆ తర్వాత కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఉంటుంది, 5 నిమిషాలు అనమాట, 100 పదాలు. సో 20 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్తో చేస్తే సరిపోతుంది. మామూలుగా ఏదైనా గవర్నమెంట్ జాబ్స్కి టైపింగ్ ఎలా అడుగుతారంటే సో నిమిషానికి 35 పదాలు అలా అడుగుతారనమాట. కానీ ఇక్కడ 20 మినిట్స్ అంటే జస్ట్ మీరు టైపింగ్ ప్రాక్టీస్ చేయండి చాలండి. ఎందుకంటే అందరిలాగా మీరు జస్ట్ అప్లై చేసి వదిలేయద్దు. సో అప్లై చేసినప్పుడు దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలని కూడా బాగా తెలుసుకోండి. సో మీరు రోజు 1 గంట సేపు ప్రాక్టీస్ చేయండి, టైపింగ్ ఖచ్చితంగా మీకు వచ్చేస్తుంది. సో క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, జస్ట్ క్వాలిఫై అవ్వాలి, సర్టిఫికేట్ కూడా ఏమీ అడగలేదన్నమాట, ఓకేనా. సో 5 మినిట్స్ ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. సో మనకు ఇంటర్వ్యూ అంటే ఏం లేదు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మన గురించి బ్రీఫ్గా తెలుసుకుంటారు అనమాట. సో మనకి ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చారు. మీరు ఈ సిలబస్ని బాగా ప్రిపేర్ అవ్వండి, మీరు ఆల్రెడీ చదువుతున్న సబ్జెక్ట్లే. సో గ్రూప్ 1 అంటే ఇక్కడ 3 గ్రూపులుగా డివైడ్ చేశారనమాట. జనరల్ ఇంగ్లీష్ అంటే ఇక్కడ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఉంటుంది, ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది, ఇంగ్లీష్ వర్డ్ పవర్ ఉంటుందన్నమాట. సో అలాగే ఇంగ్లీష్ ఎస్సే రైటింగ్ ఉంటుంది. ఇంగ్లీష్ గ్రామర్ బాగా ప్రిపేర్ అవ్వండి, అలాగే యాంటోనిమ్స్, సినోనిమ్స్, వర్డ్ యూసేజ్ ఎలా వీటిపైన బాగా గ్రిప్ తెచ్చుకోండి. ఆ తర్వాత జనరల్ నాలెడ్జ్ 30 మార్కులకు ఉంటుంది. ఆ తర్వాత న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ టెస్ట్ ఇంక్లూడింగ్ మ్యాథమెటికల్ టెస్ట్ కూడా ఉంటుంది, 10th లెవెల్లో ఉంటుందన్నమాట, 30 మార్కులకు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ సిలబస్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారో లేకపోతే మీరు డౌన్లోడ్ చేసుకుంటారో, ఇది మాత్రం పక్కాగా బాగా ప్రిపేర్ అవ్వండి. సో మనకు చాలా మంచి అవకాశం ఇది. ఎందుకు ఇది చెప్తున్నాను స్టార్టింగ్లో అంటే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలనో ముందే చెప్తున్నానండి. ఫ్రెండ్స్ చూడండి, మనకు ఇక్కడ టోటల్గా 410 ఉద్యోగాలను అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సో ఖచ్చితంగా మీరు ఒక జాబ్ కొట్టాల్సిందే. అన్రిజర్వ్డ్కి 130 ఉద్యోగాలు అయితే ఉన్నాయి, ఓకేనా. అందులో ఒక 4 ఉద్యోగాల్ని ఆడవాళ్ళకు రిజర్వేషన్ చేశారనమాట. సో ఈ 130 ఉద్యోగాలపైన బాగా ఫోకస్ పెట్టండి, ఓకేనా. ఇక ఎస్సీ క్యాస్ట్కి 58, ఎస్టీకి 143, బీసీ 1 38, బీసీ 2 14, ఈడబ్ల్యూఎస్ 27 పోస్టులని మనకి ఇచ్చారు. సో వీటికి చూడండి, మనము ఆన్లైన్లో ఏప్రిల్ 10వ తారీఖు నుంచి మే 9వ తారీఖు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు. జస్ట్ ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. మనకు అసిస్టెంట్ లేదా క్లర్క్ సివిల్ కోర్ట్స్ అండి. సో మనకు 25,500 బేసిక్ పే, మన చేతికి 40,000కు పైగా శాలరీ వస్తుంది. డిగ్రీ అనేది పాస్ అయ్యింటే చాలు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలండి. ఈ క్వాలిఫికేషన్ ఉందా, తప్పకుండా అప్లై చేయండి. అయితే ఇక మనం ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. చాలామందికి ఏంటి అంటే మన సొంత రాష్ట్రంలోనే జాబ్ కావాలి అనుకుంటారు. సో సొంత రాష్ట్రంలో జాబ్స్ విడుదలైనప్పుడు అప్లై చేసుకున్న నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు మనకి ఎలక్షన్ కోడ్లు ఉన్నాయి, ఏ నోటిఫికేషన్ రావట్లేదు. ఇవి పర్మనెంట్ జాబ్స్ అనమాట. మనకు ఏదైతే సివిల్ కోర్ట్స్ జార్ఖండ్ స్టేట్లో ఉన్నాయో అక్కడున్న ఆ యొక్క సివిల్ కోర్టులలో మనం వర్క్ అయితే చేయాలండి. కాకపోతే ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఎలిజిబులే కాబట్టి మీకు చెప్తున్నాను, మీకు ఎలిజిబిలిటీ లేని ఉద్యోగాలని
నేను అస్సలు పరిచయం చేయనండి. నేను చెప్పాను అంటే సో మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి, ఎందుకంటే అది మనకు చాలా బెనిఫిట్ అయితే అవుతుంది. సో మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు. మనకి ఏమి ఇక్కడ లోకల్ ఉండాలి అలా ఏమీ లేదనమాట. అందరూ కూడా అప్లై చేయొచ్చు. మీ వయసు 21 సంవత్సరాలు ఉండాలి, మీకు 35 వరకు అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చారనమాట. సో ఎందుకు నేను ఈ యొక్క జనరల్ కేటగిరీలో ఉన్న పోస్టులపైనే ఫోకస్ చేయండి అని చెప్పానంటే, మనం ఇది వేరే స్టేట్ కాబట్టి మనకు అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఏమీ ఉండవు అనమాట. చూడండి ఇక్కడ the reservation policy of the state government will apply and the benefit of the same shall be given to the candidates belonging to the state of Jharkhand only. సో ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన ఆ రిజర్వేషన్ బెనిఫిట్ అనేది జార్ఖండ్ స్టేట్ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందండి. ద క్యాండిడేట్స్ ఆఫ్ ద అదర్ స్టేట్ ఇన్ ద రిజర్వ్డ్ కేటగిరీ షెల్ బి ట్రీటెడ్ యాజ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్స్. సో మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయి ఉన్నా కూడా ఏపీ తెలంగాణ వాళ్ళు కాబట్టి మిమ్మల్ని యూఆర్ కేటగిరీ కింద మాత్రమే మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. సో కాబట్టి మీకు ఎటువంటి రిలాక్సేషన్స్ ఏమీ ఉండవన్నమాట. సో మీరు ఇది జార్ఖండ్ కదా అని మీరు అస్సలు నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా అప్లై చేయండి. మనకు జాబ్ కావాలి, గవర్నమెంట్ది అయి ఉండాలి, అదొక్కటే మన లక్ష్యం అనమాట. సో ఓకేనా, ఇది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మనకు 500 రూపాయలు ఫీజు ఉంటుంది. ఇది అందరూ పే చేయాలండి, ఏపీ తెలంగాణ అందరూ పే చేయాలి. మనకేమి రిలాక్సేషన్స్ ఏమి ఉండవు కాబట్టి మనకి ఇక్కడ జార్ఖండ్ స్టేట్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, అలా ఏమీ లేదనమాట. ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో ఫిల్ చేయాలి ఫామ్ అనేది. మనకి ఎగ్జామ్లో కూడా ఎక్కడ ఆ యొక్క లాంగ్వేజ్ గురించి అస్సలు అడగనే లేదండి. సో కాబట్టి మీరు ఎన్ని భయాలు పెట్టుకోకుండా తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. మీకు సిలబస్ కూడా చెప్పేశాను, అలాగే ఎన్ని పోస్టులు ఉన్నాయో చెప్పాను, క్వాలిఫికేషన్ చెప్పాను, ఏజ్ కూడా చెప్పాను. ఇంకా మీ చేతుల్లో ఉంది. సో వదులుకుంటారా, ఉపయోగించుకుంటారా? సో ఇంకా మీకే వదిలేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే, ఎందుకంటే వేరే వాళ్ళకైనా ఉపయోగపడుతుంది కదా. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఏ జాబ్ విడుదలైనా సరే మీకు వెంటనే వీడియో రూపంలో తీసుకురావడం జరుగుతుందన్నమాట. సో మరొక మంచి జాబ్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.